ఆగర్భ శ్రీమంతురాలు, కోటికి పడగలెత్తిన మిస్ భైరవి తనను ఒంటరిగా కలుసుకోవాలనుకుంటుంది. మనసు విప్పి తనతో మాట్లాడాలంటూ ఆహ్వానిస్తుంది. ఇంతకంటే అదృష్టం ఏముంది తనకి? ఈ విషయం శివప్రసాద్కు చెప్పాలా? తనను తానే ప్రశ్నించుకున్నాడు జనార్దన్. నో, ఎంత స్నేహితుడైతే మాత్రం తనకి పట్టబోతున్న అదృష్టానికి అసూయపడకుండా ఉంటాడా? అయినా ఇది తన పర్సనల్ విషయం. పైగా తనని ఒంటరిగా రమ్మని రాసింది భైరవి. శివప్రసాద్తో చెప్పవలసిన అవసరం ఏమిటి? భైరవి లాంటి అపూర్వ సౌందర్య రాశి తనతో మనసు విప్పి ఏం మాట్లాడబోతుంది? అంతరంగాన్ని ఆక్రమించుకుని ఉర్రూతలూగిస్తున్న సంతోషంతో మిగిలిన విషయాలన్నిటినీ పూర్తిగా మర్చిపోయి జనార్దన్ చేతిలోని చీటీని చించి ముక్కలు చేసి అటూ ఇటూ చూసి భవంతి వెనక భాగం కేసి అడుగులు వేయటం ప్రారంభించాడు. అతడు అటు వెళ్ళగానే ఇటు భవంతిలోంచి బయటకొచ్చింది భైరవి. చీర మడతలు సవరించుకుంటూ వచ్చి జనార్దన్ కుర్చీ ఖాళీగా ఉండడాన్ని గమనించి శివప్రసాద్ని ఉద్దేశించి అడిగింది. జనార్దన్ గారేరి, ఎక్కడికి వెళ్ళారు అని. తెగని ఆలోచనలతో ముభావంగా కూర్చుని ఉన్నాడు శివప్రసాద్. ఆమె అడిగిన ప్రశ్నకు తల తిప్పి చూడకుండా ముభావంగానే ఇప్పుడే వెళ్ళాడు, ఏదో పనుందట అంటూ సమాధానం చెప్పాడు. తల పంకిస్తూ పోయి తన సీట్లో కూర్చుంది భైరవి. బ్రేక్ డ్యాన్స్లో చివరి ఐటెం మొదలైంది. భవంతి వెనక కాంపౌండ్ వాళ్ళకి 100 గజాల దూరంలో ఉన్న ఒక సందు మొదట చీకట్లో నిలబడి ఉంది భైరవి. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రాంతం. ఆమె అక్కడికి వచ్చిన 10 నిమిషాల తరువాత ఉత్సాహంగా అడుగులు వేస్తూ వచ్చి ఆమెను కలుసుకున్నాడు జనార్దన్. లంకంత ఇల్లుండగా ఇక్కడ నిలబడ్డారు దేనికి? ఈ బ్లాక్ డ్రెస్ ఏమిటి? ఆమె ధరించిన నలుపు రంగు దుస్తులు గమనిస్తూనే ఆశ్చర్యంగా అడిగాడు. ఇతరుల కంట పడడం ఇష్టం లేదు, అందుకే ఈ నలుపు రంగు దుస్తులు వేసుకున్నాను అంది భైరవి. మీ చీటీ చదివి ఆనందంతో ఉప్పొంగిపోయాను. మనసు విప్పి మాట్లాడాలన్నారు, ఏమిటి విషయం అడిగాడు ఆత్రంగా. ఇక్కడ కాదు, నాతో రండి చెబుతాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా అతని చెయ్యి పట్టుకుని సందు చివరికి తీసుకుపోయింది. ఆ సందు చివర ఉన్న వీధిలో ఒక గోడ పక్కన చీకట్లో ఆగి ఉంది నలుపు రంగు అంబాసిడర్ కారు ఒకటి. ఆశ్చర్యంతో తలమునకలవుతున్న జనార్దన్ను పక్కన కూర్చోపెట్టుకుని కారు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించింది భైరవి. ఎక్కడికి వెళ్తున్నాం అడిగాడు జనార్దన్. మనసు విప్పి మాట్లాడడానికి ఏకాంత ప్రదేశం కావాలి. అప్పుడు ఒకరి సంగతి ఒకరికి పూర్తిగా అర్థమవుతుంది. అన్నట్టు మీ ఇంట్లో ఇప్పుడు నౌకర్లుంటారా అంది. లేరు, రాత్రి రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పి నౌకర్ని వంట మనిషిని పంపించేశాను. తెల్లవారిన తర్వాత వస్తారు చెప్పాడు జనార్దన్. గుడ్, అయితే మన ఇంటికి పోదాం అంది భైరవి. మనిల్లా ఆశ్చర్యంగా అన్నాడు జనార్దన్. భైరవి నవ్వింది. అది సరే, ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేమిటి? ఊహల స్వర్గంలో విహరిస్తూ అడిగాడు జనార్దన్. తినబోతూ రుచెందుకు అంది. 10 నిమిషాల తరువాత జనార్దన్ ఉంటున్న మేడ వెనక భాగాన్ని సమీపించి కారు ఆపి కిందకి దిగింది భైరవి. కారు ఇక్కడ ఆపారేమిటి? కిందకి దిగుతూ అడిగాడు జనార్దన్. చెప్పానుగా, మనం ఒకరినొకరు అర్థం చేసుకునే వరకు ఎవరికంటా పడడం నాకు ఇష్టం లేదు అంటూ కారులో నుంచి ఎయిర్ బ్యాగ్ను ఒకదాన్ని అందుకుని భుజానికి తగిలించుకుని కాంపౌండ్ వాల్ వెంబడే అడుగులు వేస్తూ అతనితో పాటు మెయిన్ గేట్ కేసి నడిచింది. ఏముంది ఆ బ్యాగ్లో? ఆమె పక్కనే అడుగులు వేస్తూ అడిగాడు జనార్దన్. నిజం చెప్పనా అంది. చెప్పండి. మీ శరీరాన్ని గాలిలో తేలిపోయేటట్టు చేయగల అపూర్వమైన వస్తువు ఒకటి ఉంది ఈ బ్యాగ్లో. ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. లోపలికి వెళ్ళగానే మీకు బహూకరిస్తాను అంది నవ్వుతూ. తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లారిద్దరు. సరాసరి ఆమెను తన బెడ్రూంలోకి తీసుకుపోయాడు జనార్దన్. భరించలేనంత సస్పెన్స్గా ఉంది అతనికి. భైరవి తనతో మనసు విప్పి ఏం మాట్లాడుతుంది? తనను ప్రేమించానంటుందా? ఇంచుమించు తన వయసులో సగం ఉంటుంది ఆమె వయసు. ఆమె తనను ప్రేమించడం ఏమిటి? ఏమో, ఆమెకు తనలో నచ్చిన విషయం ఏముంటుంది? తనను అభిమానించకపోతే ఒంటరిగా తన ఇంటికి, అందులోనూ తన బెడ్రూమ్కి ఎందుకు వస్తుంది? ఒకవేళ దొంగచాటుగా సుఖాన్ని అనుభవించే అలవాటు ఉందేమో. మీ బెడ్రూమ్ చాలా బాగుంది. తలుపు మూసి బోల్ట్ బిగిస్తూ అంది భైరవి. ఆలోచనల నుంచి బయటపడి థ్యాంక్స్ అన్నాడు. ఎంతమంది అమాయకురాళ్ళు ఈ బెడ్రూమ్లో నీ కామానికి బలైపోయారో బహుశా మీకు లెక్క తెలియదనుకుంటాను. ఉలిక్కి పడ్డాడు జనార్దన్. ఏమిటి మీరంటున్నది? ఆశ్చర్యంగా అడిగాడు. అనడం కాదురా నీచుడా, ఉన్న నిజాన్ని చెబుతున్నాను అంది. అంటూనే 2 అంగల్లో అతన్ని సమీపించి ఈడ్చి గుద్దింది అతని ముఖం మీద బలంగా. కెవ్వుమన్నాడు జనార్దన్.
గుద్దు వెంబడే ముక్కు దూలం అదిరి చిక్కటి రక్తం పెదవుల మీదకి జారుతూ ఉండగా మంచాన్ని గుద్దుకుని కింద పడ్డాడు. మిస్ భైరవి, ఏమిటి మీ ఉద్దేశం? అబద్ధం చెప్పి నన్ను తీసుకొచ్చింది ఇందుకేనా? రక్తంతో తడుస్తున్న పెదవుల్ని తుడుచుకుంటూ ఉక్రోషంగా అన్నాడు. కాదు, నిన్ను చంపడానికి. పరమ నీచులైన నీ స్నేహితులు సత్యం కామరాజుల దగ్గరకు పంపడానికి. ఉలిక్కిపడ్డాడు జనార్దన్. మై గాడ్, ఆ ఇద్దరిని చంపింది నువ్వేనా? నాకు ఫోన్ చేసింది కూడా నువ్వేనా అన్నాడు. కేర్లెస్గా నవ్వింది భైరవి. బాగా గ్రహించావు అంది. ఆ మాట వింటూనే కోపంతో ఎర్రగా కందిపోయింది జనార్దన్ వదనం. యూ బ్లడీ బిచ్, డర్టీ డెవిల్ అంటూ అందుబాటులో ఉన్న పింగాణి ఫ్లవర్ వాజ్ అందుకుని విసురుగా గాల్లోకి ఎత్తి ఆమె మీదకు విసిరబోయాడు. మంత్రం వేసినట్టు భైరవి చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్ ధన్మంటూ వికృతంగా గర్జించింది. విసరక ముందే పగిలి ముక్కలైపోయింది జనార్దన్ చేతిలోని ఫ్లవర్ వాజ్. రివాల్వర్ని గమనిస్తూనే విపరీతమైన భయం వెన్నులో నుంచి పుట్టుకొచ్చింది అతనికి. అప్పటికప్పుడే చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి అతడి నుదుటి మీద. వద్దు, వద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ మిస్ భైరవి, నన్ను చంపొద్దు. రెండు చేతులు గాల్లోకి ఎత్తి వణికిపోతూ దీనంగా అర్థించాడు. కర్కశంగా నవ్వింది భైరవి. రివాల్వర్ ప్రయోగించడం ద్వారా అంత సులువుగా నిన్ను చంపను. చేసిన పాపాలకు తగిన చిత్రవధ అనుభవిస్తూ గిలగిలా తన్నుకు చావాలి నువ్వు అంది. అంటూ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేసి 2 అంగుళాల మందాన చుట్టలు చుట్టబడి పొడుగ్గా ఉన్న తాడు బయటికి తీసింది. సరిగ్గా 40 నిమిషాల తరువాత ఆ ఇంట్లో నుంచి బయటపడి ఆ మేడ వెనక ఆపి ఉంచిన కారులో తన భవంతికేసి బయలుదేరింది భైరవి. ఇక్కడ భైరవి భవంతి ఆవరణలో జోరుగా సాగుతూ అతిథుల్ని అలరిస్తుంది మ్యూజికల్ పార్టీ. మధ్య మధ్య సెలవు తీసుకుంటున్న అతిథుల్ని చిరునవ్వుతో మెయిన్ గేటు దాకా సాగనంపి తిరిగొస్తుంది భైరవి. బ్రేక్ డాన్స్ ప్రోగ్రాం పూర్తి కాగానే వెళ్ళిపోయారు మగపెళ్లివారు. రాత్రి 1:30కు పూర్తయింది మ్యూజికల్ పార్టీ. ఫంక్షన్ గ్రాండ్గా అరేంజ్ చేసినందుకు భైరవిని అభినందిస్తూ ఒక్కొక్కరుగా నిష్క్రమించారు అతిథులు. అందరికంటే ఆఖరణ బయలుదేరాడు శివప్రసాద్. చూశారా సార్, అభిమానంగా ఆహ్వానించినందుకు వచ్చినట్లే వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయారు జనార్దన్ గారు. ఇదేమైనా బావుందా? చిన్నబుచ్చుకున్నట్లంది భైరవి. మధ్యాహ్నం ఫోన్ వచ్చినప్పటి నుంచి అతని మనసు బాగాలేదు. ఏదో అర్జెంటు పని గుర్తొచ్చి వెళ్ళుంటాడు. మీరేమీ అనుకోకండి. అతని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు శివప్రసాద్. అంత మాట ఎందుకులేండి సార్, చివరిదాకా మీరున్నారు, అంతే చాలు అందామె. ఆమె దగ్గర సెలవు తీసుకుని కారులో తన ఇంటికి బయలుదేరాడు శివప్రసాద్. తాజ్మహల్ బొమ్మతో తయారు చేయబడ్డ డాలర్ చైన్ గురించి ఆలోచనలు ఇంకా అతని మస్తిష్కాన్ని విడిచిపెట్టలేదు. ఆ చైన్ గురించి అంటున్నప్పుడు భైరవి మొహంలో ఏదో మార్పు అస్పష్టంగా తొణికేసలాడడం అతను గమనించాడు. ఇంటికి చేరుకున్న తరువాత అదే ఆలోచనలతో తన బెడ్రూంలోకి పోయాడు శివప్రసాద్. విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఒక్కొక్క పెగ్గే తాగుతూ మంచం మీద గుట్టగా పడి ఉన్న డైరీలను పరిశీలించడం ప్రారంభించాడు. తెల్లవారుజాము 5 గంటలు అవుతూ ఉండగా విస్కీ బాటిల్ సగం ఖాళీ అయింది. పట్టుదలగా అతను కొనసాగించిన ప్రయత్నానికి ఫలితం కనిపించింది. 25 ఏళ్ల కిందట రాసిన డైరీని తిరిగేస్తూ ఉండగా అతను వెతుకుతున్న విషయం కంటపడింది. సెప్టెంబర్ 16. ఎంతో కాలం గుండెల్లో దాచుకున్న కోరిక ఈరోజు తీరింది. అంది అందకుండా ఊరిస్తున్న విమలను అనుభవించే అవకాశం వచ్చింది. స్నేహితులు నలుగురు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పెళ్లి పేరుతో విమల మెడలో సత్యం చేత 3 ముళ్ళు వేయించాము. సత్యానికి రిస్ట్ వాచ్ చదివించాడు జనార్దన్. కామరాజు ఆటిన్ గుర్తుగల ఉంగరాన్ని, తాజ్మహల్ బొమ్మ ముద్రించబడ్డ డాలర్ చైన్ను నేను విమలకు ప్రజెంట్ చేసి మేము ఆడుతున్న నాటకాన్ని రక్తి కట్టించాము. ఆ రోజు రాత్రే వంతుల వారీగా విమలను బలాత్కరించి అనుభవించాము. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా విమల తల పగలగొట్టి ఆమెను కృష్ణానదిలో పారేశాము. విమలతో అనుభవం ఎన్నటికీ మరుపురాని ఒక మధురానుభూతి. చదవడం ముగించి చెమటలు పట్టిన నుదుటిని మోచేతో తుడుచుకుంటూ డైరీ కవర్ వెనక నుంచి రంగు వెలిసిపోయిన ఫోటోని ఒకదాన్ని బయటకు తీశాడు శివప్రసాద్. ఆ ఫోటో విమలది. కనురెప్పలు ఆర్పడం కూడా మర్చిపోయినట్టు ఆ ఫోటోనే పరిశీలించి చూస్తున్న శివప్రసాద్కి విమలకు సంబంధించిన అస్పష్టమైన పోలిక భైరవిలో ఉన్నట్లు అనిపించసాగింది. మస్తిష్కాన్ని ఆక్రమించుకుని పరుగులు తీస్తున్న ఆలోచనలు జరిగిపోయిన సంఘటనలను ఒకదానితో మరొకటికి లింకులను ఏర్పరచసాగాయి. అవును, భైరవి వచ్చిన తరువాత ఈ దారుణాలు జరగడం ప్రారంభించాయి. ఆమె మొట్టమొదటిసారిగా ఆహ్వానించిన రోజే సత్యం మీద దొంగ అని నింద ఆపాదించబడింది. ఆ కారణం వల్లే తమ నుంచి అతన్ని వేరు చేయవలసి వచ్చింది. ఎవరి భైరవి? విమలకు ఆమెకు ఏమిటి సంబంధం? విమల బ్రతికే ఉందా? తనకు జరిగిన అన్యాయాన్ని భైరవికి వివరించి ఆమెను తమపైకి ఉసిగొల్పిందా?
సత్యం హత్య జరిగిన చోట దొరికిన మంగళసూత్రాలు, కామరాజు హత్య జరిగిన చోట దొరికిన ఆర్టిన్ ఫేస్ ఉంగరం అతని మనసులోకి అడుగుపెట్టిన సందేహాలను మరింత బలపరిచాయి. అయితే శ్రీమంతురాలైన భైరవికి ఉందో లేదో తెలియని విమలకు సంబంధం ఏమిటి అన్నది తేలాలి. అది తెలుసుకునే వరకు భైరవితో ఎప్పట్లాగానే స్నేహం నటించాలి అని నిర్ణయించుకున్నాడు శివప్రసాద్. సాధ్యమైనంత త్వరలో తన సందేహాలకు సమాధానాలు సంపాదించాలి అని కూడా నిర్ణయించుకున్నాడు. అటువంటి ఆలోచన రాగానే వెంటనే ఈ విషయాన్ని జనార్దన్కి ఫోన్ చేసి చెప్పాలి అనుకుని రిసీవర్ అందుకుని అతని నెంబర్ డయల్ చేశాడు. అవతల వైపు నుంచి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎవరూ రిసీవర్ ఎత్తలేదు. 2 నిమిషాలు గడిచినా ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి విసుగ్గా నొసలు విరుస్తూ రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేశాడు. డర్టీ ఫెలో. రాత్రి భైరవి ఇంటి దగ్గర నుంచి చల్లగా జారుకుని పీకల దాకా తాగి ముద్దులా నిద్రపోతున్నాడు. జనార్దన్ని ఉద్దేశించి తనలో తానే అనుకున్నాడే గాని డైరీలు పరిశీలించటం ద్వారా తను పసిగట్టిన విషయాన్ని జనార్దన్తో చెప్పి అతనితో కలిసి ఆలోచించాలన్న ఆత్రాన్ని అణిచిపెట్టుకోవడం అసాధ్యమైంది అతనికి. తెల్లవారులో నిద్రలేకపోవడం వల్ల కళ్ళు విపరీతంగా మంటలు పుడుతున్నా లెక్క చేయకుండా అప్పటికప్పుడే జనార్దన్ ఇంటికి బయలుదేరాడు. 10 నిమిషాల తరువాత జనార్దన్ ఇంటి ముందు కారు దిగాడు శివప్రసాద్. ఓరగా తెరిచి ఉన్న తలుపులు నెట్టుకుంటూ లోపలికి పోయి అతని బెడ్రూమ్ సమీపించి జనా, ఒరే జనా అని పిలుస్తూ తలుపు తట్టాడు. చెయ్యి పడగానే వాటంతటా అవే వెనక్కి జరిగాయి తలుపులు. ఈడియట్. రాత్రి డోస్ ఎక్కువయ్యి తలుపులు గడియ వేసుకోవడం కూడా మర్చిపోయినట్టున్నాడు. తనలో తానే అనుకుంటూ తలుపుల్ని నెట్టుకుంటూ గదిలో అడుగు పెట్టాడు. అడుగు పెడుతూనే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఈడ్చి మొహం మీద గుద్దినట్లు అదిరిపడి శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు. చినిగి పీలికలైన దుస్తులతో రక్తసిక్తమైన శరీరంతో సీలింగ్ ఫ్యాన్ నుంచి వేళ్లాడుతున్నాడు జనార్దన్. 2 అంగుళాల మందాన ఉన్న ఉరితాడు అతని కంఠానికి బిగుసుకుని ఉంది. కంఠం మీద నరాలు ఉబ్బి నాలుక కనుగుడ్లు వెలుపురుకొచ్చి వికృతంగా భయానకంగా కనిపిస్తుంది అతని ముఖం. చంద్రవందరగా పడి ఉన్నాయి ఆ గదిలోని వస్తువులు. నేల మీద, గోడల మీద అక్కడక్కడా కనిపిస్తున్నాయి రక్తపు మరకలు. ఎప్పట్లాగానే ఊరి జనంలో సంచలనాత్మకమైన టాపిక్ అయింది జనార్దన్ హత్యగావించబడిన వార్త. సత్యం, కామరాజులు హత్య చేయబడిన తరువాత శివప్రసాద్ మిత్రబృందం మీద ఎవరో పగపట్టారనే సందేహాలు బయలుదేరాయి. పట్టణ ప్రముఖులలో జనార్దన్ కూడా హత్యగావించబడడంతో వారి సందేహాలకు పూర్తి బలం చేకూరింది. ఇక మిగిలింది ఆ నలుగురిలో శివప్రసాద్ ఒక్కడే. పోలీసులకు సైతం కురుకుడు పడిన హంతకుడు శివప్రసాద్ను కూడా తప్పకుండా చంపుతాడు అన్న పుకార్లు బయలుదేరాయి. ముగ్గురిని 3 రకాలుగా చంపిన హంతకుడు శివప్రసాద్ని ఏ విధంగా చంపుతాడు అన్న విషయం మీద ఊహాగానాలు మొదలు పెట్టారు. హంతకుడు ఈసారి విషయాన్ని ఉపయోగిస్తాడు అని ఒకరంటే, స్పృహ తప్పించి రైలు పట్టాల మీద పడుకోబెట్టడం ద్వారా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు హంతకుడు అని మరొకరు అన్నారు. కాళ్ళు చేతులు కట్టి రైల్ బ్రిడ్జి మీద నుంచి గోదావరిలోకి పడదోసి ప్రాణాలు తీయొచ్చునని, అలా చేసిన సాక్ష్యాధారాలు దొరకడం కష్టమని మరొకరు అన్నారు. ఎవరు ఎన్ని అన్నా, ఎన్ని ఊహాగానాలు చేసినా జనార్దన్ హత్య జరిగిన తరువాత కూడా నిర్భయంగానే ఉన్నాడు శివప్రసాద్. హత్యను గురించి ప్రశ్నించడానికి ప్రత్యేకంగా వచ్చిన డిఎస్పీ దగ్గర కూడా తనకు ఎవరి మీద అనుమానం లేదని ఎప్పట్లాగానే సమాధానాలు చెప్పాడు. ఈసారి భైరవి దాకా రాలేదు పోలీసు దర్యాప్తు. హత్య జరిగిన సమయంలో ఆమె తన ఇంట్లో జరిగిన ఫంక్షన్లో అతిథులు అందరి ఎదుట ఉండడమే దానికి కారణం. ఆ విషయాన్ని శివప్రసాద్ కూడా ఒప్పుకున్నాడు. హత్య జరిగిన 5 రోజుల తర్వాత ఊళ్ళో కనిపించడం మానేశాడు శివప్రసాద్. ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో అతడి నౌకర్లను అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలురాలైంది భైరవి. 2 రోజుల పాటు శ్రమపడి అతని గురించి తెలుసుకోవాలని సెక్రటరీ స్మిత చేసిన ప్రయత్నం కూడా దారుణంగా విఫలమైంది. జనిత పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో శివప్రసాద్ని గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది భైరవి. మర్నాడు తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ సూపర్ డీలక్స్ బస్సులో తిరుపతికి బయలుదేరవలసి ఉండగా ఆ రోజు ఉన్నట్టుండి అదృశ్యమైంది జనిత. చివరిసారిగా కాలేజీకి వెళ్లి స్నేహితురాళ్ళందరినీ కలుసుకుని తిరుపతి బయలుదేరేందుకు ఇష్టపడ్డ వాళ్ళందరినీ వెంటబెట్టుకొస్తానని మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన జనిత రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి గాభరా పడిపోయింది భైరవి. తనకు తెలిసిన జనిత స్నేహితురాళ్ల ఇళ్లకు ఫోన్ చేసింది. తెలియని వాళ్ళ అడ్రస్లు తెలుసుకుని కారులో స్వయంగా వెళ్ళొచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. జనిత ఏమైంది అన్న విషయంలో ఆవగించంత సమాచారం కూడా ఆమెకు లభించలేదు. మరోపక్క రాత్రి 9 గంటల దాకా ఊరంతా వెతికి విసిగిపోయి ఒట్టి చేతులతో భవంతికి తిరిగొచ్చింది సెక్రటరీ స్మిత.
ఆమెను వెతకడానికి తలోపక్క వెళ్లిన నౌకర్లు ముఖాలు వేళ్లాడదీసుకుని కాళ్ళీడ్చుకుంటూ తిరిగొచ్చేసరికి దిగులు పడిపోయింది భైరవి. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం మేడం, సలహా ఇచ్చింది స్మిత. వద్దు, విషయం పోలీసుల దాకా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంది భైరవి. ఇప్పుడు ఏం చేద్దాం అంది స్మిత. ఏం చేద్దామన్న దాన్ని గురించి భైరవి ఆలోచించి ఒక నిర్ణయానికి రాకముందే ఉన్నట్టుండి జీవం పోసుకుని మూతలు చేయటం ప్రారంభించింది. ఆ గదిలోని టెలిఫోన్ చటుక్కున రిసీవర్ అందుకుని ఆత్రంగా చెవికి ఆనించుకుని హలో అంది భైరవి. సమాధానంగా అవతల వైపు నుంచి వినిపించింది ఒక వెకిలి నవ్వు. నేనెవరినో ఇంకా గుర్తుపట్టలేదా మిస్ భైరవి? అవతల వైపు నుంచి అడిగింది ఒక కంఠం. శివప్రసాద్. గుడ్, బాగానే గుర్తుపట్టావు. ఇప్పుడు నీ ప్రాణం నా గుప్పెట్లో చిక్కుకొని గిలగిల్లాడుతుంది మిస్ భైరవి. నీ ముద్దుల చెల్లెలు ఇప్పుడు నా ఆధీనంలో ఉంది అన్నాడు శివప్రసాద్. ఎర్రగా కందిపోయింది భైరవి వదనం. ఎగదన్నుకొస్తున్న కోపాన్ని అతి ప్రయత్నం మీద అదిమిపెట్టుకుంటూ మై గాడ్, జనితను మీరు బంధించారా? ఏమిటి సార్, ఏమిటి దారుణం అంటూ ఆశ్చర్యాన్ని నటించింది భైరవి. నటించకు బేబీ, నువ్వు ఎవరివో నాకు తెలిసిపోయింది. విజయవాడ వెళ్ళి నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకొని వచ్చాను. 25 సంవత్సరాల కిందట నా శరీరం కింద నలిగిపోయి నా తనివి తెచ్చిన విమల నీ తల్లి. నిన్ను చేరదీసి పెంచిన తండ్రి గోపాలరావు అవునా అడిగాడు శివప్రసాద్. శివప్రసాద్, నీకేం కావాలి? అవసరమైతే నా ప్రాణాలు తీసుకో, జనితను మాత్రం ఏమీ చేయొద్దు టెన్షన్గా అంది భైరవి. వెకిలిగా నవ్వాడు శివప్రసాద్. నీ ప్రాణాలు తీయటం నాకు చిటికల మీద పని. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం బేబీ, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నాడు. ఆల్ రైట్, టెల్ మీ క్విక్ అంది. 25 లక్షల క్యాష్ని, పెళ్లి కోసం జనితకు చేయించిన నగల్ని ఒక సూట్ కేసులో పెట్టి భద్రంగా తీసుకురా. అంతేకాదు, బిజినెస్ నిమిత్తం నా దగ్గర నువ్వు అప్పు తీసుకుని నీ ఆస్తిని నా దగ్గర తాకట్టు పెట్టినట్టు బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టి ఆ సూట్ కేసులో పెట్టు. అన్నట్టు అప్పు తీసుకున్న తారీఖు, తీసుకున్న సొమ్ము మాత్రం మెన్షన్ చేయొద్దు, అండర్స్టాండ్ అన్నాడు. ఆల్ రైట్, ఎక్కడికి తీసుకురావాలి అడిగింది భైరవి. 2 నిమిషాలు ఆగి చెప్పాడు శివప్రసాద్. బొమ్మూరు కొండని ఆనుకుని ఉన్న నేషనల్ హైవే తూర్పు దిక్కుగా 2 మైళ్ళ దూరంలో ఎర్రమట్టి దెబ్బల్ని ఆనుకుని పాడుబడ్డ అమ్మవారి గుడి ఒకటి ఉంది. ఆ గుడి వెనక కొంత దూరంలో ఉన్న మామిడి తోటలోకి సరిగ్గా రాత్రి 12 గంటలకు రావాలి అన్నాడు. వస్తాను, తప్పకుండా వస్తాను. నువ్వు అడిగినవన్నీ తెస్తాను ఆత్రంగా అంది భైరవి. గుర్తుంచుకో, ఈ విషయం పోలీసులకు చెప్పినా ఎవరినైనా వెంట పెట్టుకుని వచ్చినా నీకు కనిపించేది నీ చెల్లెలు జనిత కాదు, ఆమె శవం హెచ్చరించాడు శివప్రసాద్. నో, అంత పని చెయ్యొద్దు. నేను ఒంటరిగానే వస్తాను, ఎవరితోనూ చెప్పను ఆందోళనగా అరిచింది భైరవి. కర్ణ కఠోరంగా వినవచ్చింది అవతల వైపు నుంచి శివప్రసాద్ నవ్విన వెకిలి నవ్వు. ఆ వెనువెంటనే వినిపించింది రిసీవర్ క్రెడిల్ చేసిన శబ్దం. రిసీవర్ను క్రెడిల్ మీద పెట్టేసింది భైరవి. చెమటతో తడిసిపోయిన ముఖాన్ని పైట కొంగుతో సవరించుకుంటూ బెడ్రూమ్లోకి పరుగు తీసింది. పెద్ద సైజు సూట్ కేసును ఒకదాన్ని మంచం మీద పెట్టి ఐరన్ సేఫ్ ఓపెన్ చేసి దాని నిండుగా ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను సూట్ కేసులో పేర్చడం ప్రారంభించింది. ఆ తరువాత తన బీరువాలోనూ జనిత బీరువాలోనూ సీక్రెట్ లాకర్స్లో ఉన్న బంగారు నగలను సూట్ కేసులోకి చేర్చింది. అదంతా పూర్తయ్యేసరికి 15 గంట పట్టింది భైరవికి. మరో అరగంటలో నలుపు రంగు ప్యాంటు షర్టు వేసుకుని బూట్లు తొడుక్కుంది. ప్యాంటు వెనక జేబులో ఒక రివాల్వర్ పెట్టుకుంది. రెండవ రివాల్వర్ని సాక్స్ అమర్చుకుని సూట్ కేసును లాక్ చేసి రిస్ట్ వాచ్ చూసుకుంది. సరిగ్గా 10:55 అయింది టైము. బయలుదేరబోతూ ఒక క్షణం స్మితమోహంలోకి చూసింది భైరవి. చూసిన వెంటనే సుడులు తిరుగుతూ ఆమె కళ్ళల్లో ప్రత్యక్షమైంది కన్నీరు. సొంత చెల్లెలి కంటే నన్ను అభిమానించి ఇంతకాలం నాతో సహకరించావు స్మిత. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. ప్రాణాలతో తిరిగొస్తాను అన్న నమ్మకం నాకు లేదు. జనిత తిరిగొస్తే నా స్థానంలో నువ్వుండి ఆమెను కంటికి రెప్పలా కాపాడు అంటూ ఐరన్ సేఫ్లోంచి తీసి అంతకు ముందే పక్కన పెట్టిన 4 కరెన్సీ కట్టలను ఆమెకు ఇవ్వబోయింది. అప్పటికే కంటతడి పెడుతుంది స్మిత. భైరవి మాటలు వింటూనే కళ్ళు తుడుచుకుని సీరియస్గా చూసింది ఆమె మొహంలోకి. బాగుంది మేడం, చాలా బాగుంది మీరు చేస్తున్నది. ఏం తప్పు చేశారని మీ కష్టంలో పాలు పంచుకునే అవకాశాన్ని నాకు దూరం చేస్తున్నారు అంది స్మిత. అవును మేడం, చావో బ్రతుకో మీతో పాటే నేను, పదండి ఆ నీచుడి అంతు చూద్దాం అంది స్మిత. వద్దు స్మిత, అనుభవించడానికి నీకు ఇంకా ఎంతో జీవితం మిగిలింది. నా కోసం ఆపదలో అడుగు పెట్టొద్దు అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది భైరవి. అనుభవించవలసి వస్తే కావలసినంత జీవితం మీకు మిగిలింది. 60 ఏళ్ల వృద్ధురాలు కాదుగా మీరు. నా మాట విను స్మిత,
నన్ను ఒంటరిగానే రమ్మన్నాడు ఆ దుర్మార్గుడు. వెంట మరో మనిషి ఉన్నట్టు ఏమాత్రమూ పసిగట్టినా జనితను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను అని హెచ్చరించాడు, చెప్పింది భైరవి. ఆ మాట వింటూనే కాళ్ళు చేతులు కట్టిపారేసినట్లు అనిపించింది స్మితకి. జనిత ప్రాణాలు ముఖ్యం మనకి, మీరు వెళ్ళిరండి అంది. థ్యాంక్ యూ స్మిత, థ్యాంక్ యూ అంటూ సూట్ కేసుతో పాటు భవంతిలోంచి బయటకొచ్చి పోర్టికోలో ఆగి ఉన్న బ్లాక్ కలర్ అంబాసిడర్ కారు ఎక్కి స్టార్ట్ చేసింది భైరవి. ఇంజిన్ మోతల్ని వెలువరిస్తూ బొమ్మూరు కొండకేసి పరుగులు తీయటం ప్రారంభించింది కారు. అది భవంతి ఆవరణ వదిలి మెయిన్ గేటు దాటే వరకు అక్కడే నిలబడింది స్మిత. ఆ వెంటనే వెనుదిరిగి భవంతిలోకి పరుగు తీసింది. గుండెలు జల్లుమనిపించేంత వికృతంగా వినిపిస్తుంది కీచురాళ్ల రథ. ఎగురుతున్న దీపాల్లా గాల్లో తిరుగుతూ ఉండుండి మెరుస్తున్నాయి మినుగురు పురుగులు. పొద్దుగుంకిన వేళలో ఎవరో వెలిగించిన చిరుదీపం గాలికి రెపరెపలాడుతూ వెలుగుతుంది పాడుబడిన అమ్మవారి గుడివాకిట. దూరంగా ఉన్న హైవే మీదుగా అప్పుడప్పుడు దూసుకుపోతున్న వాహనాల శబ్దం అస్పష్టంగా వచ్చి చేరుతుంది ఆ ప్రదేశానికి. నిశ్శబ్దం సంగతి పక్కన పెడితే పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నాయి చుట్టూ ఉన్న పరిసరాలు. ఎత్తుపల్లాల మీద నుంచి పరుగులు తీస్తూ ఆ ప్రదేశానికి చేరి అమ్మవారి గుడి వెనక కారాపి కిందకి దిగింది భైరవి. రాత్రి 11:50 సమయం. కారులో ఉన్న సూట్ కేసు అందుకుని అమ్మవారి గుడి ముందుకు పోయింది భైరవి. సూట్ కేసు కింద పెట్టి చేతిలో రెండూ జోడించి శిథిలమై రూపురేఖల్ని కోల్పోయిన అమ్మవారిని ప్రార్థించింది. మనిషిని మనిషి చంపడం మహా పాపం అని నాకు తెలుసు తల్లి. నేను చంపింది మనుషుల్ని కాదు, నరరూప రాక్షసులు, మృగాల కంటే భయంకరమైన దుర్మార్గుల్ని. దుష్ట సంహారం నీకు ఇష్టమే కదూ, నన్ను ఆశీర్వదించు అని అమ్మవారిని వేడుకుని సూట్ కేసుతో పాటు గుడి వెనక్కి చేరుకుని దూరంగా కనిపిస్తున్న చెట్లతోపు కేసి అడుగులు వేయటం ప్రారంభించింది భైరవి. చెట్లతోపును సమీపిస్తూ ఉండగానే చీకట్లోంచి ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు 4 రౌడీలు. బెదిరిపోలేదు భైరవి. తొందరపడి ప్యాంటు జేబులో ఉన్న రివాల్వర్ని బయటకు తీయలేదు. నా పేరు భైరవి అని చెప్పింది. తలపంకిస్తూ ముందుకొచ్చాడు ఒక రౌడీ. ఆమె దుస్తుల్ని పరీక్షించి ప్యాంటు వెనక జేబులో ఉన్న రివాల్వర్ని స్వాధీనం చేసుకున్నాడు. మిగతా ప్యాంటు జేబులతో ప్యాంటుకు బిగించిన బెల్ట్ అడుగున ఎటువంటి ఆయుధాలు కనిపించకపోవడంతో తృప్తిపడి వెనక్కి జరిగాడు. అనవసరమైన అల్లరి చేయకుండా మా వెంట రావాలి అన్నాడు ఒక రౌడీ. భైరవి తల ఊపింది. ముందు ఇద్దరు వెనక ఇద్దరూ నిలబడి ఆమెను నడిపించుకుంటూ తమతో పాటుగా మామిడి తోపులో ఫర్లాంగు దూరం తీసుకుపోయారు. సిగరెట్ కాలుస్తూ అక్కడ ఒక చెట్టు కింద టెన్షన్గా నిలబడి ఉన్నాడు శివప్రసాద్. తనను చూడగానే అతని పెదవుల మీద ప్రత్యక్షమైన క్రూరమైన నవ్వు అటూ ఇటూ ఉన్న చెట్లకు తగిలించబడ్డ చమురు కాగితాల వెలుతురులో స్పష్టంగా గమనించింది. కాళ్ళు చేతులు కట్టబడి అదే చెట్టు కింద పడి ఉంది జనిత. భైరవిని చూడగానే దుఃఖం ఉప్పెనలా ముంచుకురాగా అక్క అంటూ పిలిచింది గద్గల స్వరంతో. జని అంటూ ముందుకు రాబోతున్న భైరవి 2 చేతుల్ని పట్టుకుని కదలకుండా నిలబెట్టేశారు ఆమెకు ఇరువైపులా నిలబడ్డ రౌడీలు. ఆ రౌడీల వైపు చూసి సైగలతో ఏవో ప్రశ్నించాడు శివప్రసాద్. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం సార్, ఈమె వెంట ఎవ్వరూ రాలేదు. ఆమె దగ్గర ఉన్న రివాల్వర్ని కూడా స్వాధీనం చేసుకున్నాం చెప్పాడు ఒక రౌడీ. తలపంకించాడు శివప్రసాద్. వెల్ మిస్ భైరవి, నేను చెప్పినట్లుగానే ఒంటరిగా వచ్చి బుద్ధిమంతురాల్ని అనిపించుకున్నావు. నేను అడిగినవన్నీ తెచ్చావా అని అడిగాడు. తల ఊపుతూ చేతిలో ఉన్న సూట్ కేసుని ఒక రౌడీకి అందించింది భైరవి. దాన్ని అందుకుని శివప్రసాద్కి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆ రౌడీ. బాండ్ పేపర్స్ అందులోనే ఉన్నాయి. విషయం వివరంగా రాయడానికి టైం లేదు. ఎంటీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేసి తెచ్చాను. నీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు, కావాలంటే చెక్ చేసుకో అంది భైరవి. అవసరం లేదు, హంతకురాలివే అయినా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు శివప్రసాద్. అయితే నా చెల్లెల్ని విడిచిపెట్టు అంది భైరవి. తల ఊపుతూ రౌడీల వైపు చూసి కళ్లతోనే ఆదేశాలు జారీ చేశాడు శివప్రసాద్. ఒక రౌడీ ముందుకొచ్చి జనిత కట్లు విప్పాడు. అక్క అంటూ ఒక పరుగున పోయి భైరవిని కౌగిలించుకుని బావూరు మంది జనిత. డోంట్ వరీ జని, డోంట్ వరీ, నేనున్నాను, నీకొచ్చిన భయమేమీ లేదు. చెల్లెల్ని మరింత గట్టిగా కౌగలించుకుని ఓదార్చడం ప్రారంభించింది భైరవి. ఉన్నట్టుండి విరగబడి నవ్వడం ప్రారంభించాడు శివప్రసాద్. నవ్వుతూ ఉండగానే అతని చేతిలో ప్రత్యక్షమైంది రివాల్వర్. అది గమనిస్తూనే ఒకరి కౌగిలి నుంచి ఒకరు వేరయ్యారు భైరవి జనితలు. కౌగిలించుకోండి అక్కా చెల్లెళ్ళు, తనివి తీరా మనసారా ఒకరినొకరు కౌగిలించుకోండి. ఇవే మీకు ఆఖరి క్షణాలు. నా స్నేహితులు 3 దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారం చెల్లించబోతున్నాను. మీ ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూర్చబోతున్నాను.
అని మరింత వికటంగా నవ్వుతూ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు శివప్రసాద్. ధన్మంటూ గర్జించింది రివాల్వర్. అటువంటి పరిస్థితి ఏ క్షణంలో అయినా ప్రత్యక్షం కావచ్చని ముందుగానే ఊహించి ఎలర్ట్గా ఉంది భైరవి. భయంతో కెవ్వుమని అరిచిన జనితను అతి వేగంగా అవతలకి నెట్టి అదే వేగంతో తల్లకిందులుగా పల్టీ కొట్టి మరో పక్కన పడింది భైరవి. వెంట్రుక వాసులో తప్పిపోయింది వారికి ప్రమాదం. వారిద్దరి మధ్య నుంచి అవతలికి దూసుకుపోయి వృధా అయింది శివప్రసాద్ రివాల్వర్ నుంచి వెలువడ్డ బుల్లెట్. కింద పడి పక్కకి దొర్లుతూనే సాక్స్లో అమర్చుకున్న రివాల్వర్ని అతి వేగంగా బయటికి లాగి శివప్రసాద్ మీద ప్రయోగించింది భైరవి. ధన్మంటూ గర్జించింది ఆమె చేతిలోని రివాల్వర్. తన వికటపు నవ్వును పెంచి పెద్దది చేస్తూ మరోసారి రివాల్వర్ను ప్రయోగించబోతున్నాడు శివప్రసాద్. అతడి ప్రయత్నం నెరవేరక ముందే గాలిని చీల్చుకుంటూ దూసుకొచ్చి అతడి చేతిలోని రివాల్వర్ను తాకింది భైరవి రివాల్వర్ నుంచి వెలువడ్డ బుల్లెట్. ఖంగుమని శబ్దం చేస్తూ అతని చేతిలోంచి ఎగిరి ఎక్కడో పడిపోయింది రివాల్వర్. అదిరిపడి వెనక్కి దూకాడు శివప్రసాద్. చంపండి ఆ పిశాచిని, షూట్ హర్ అని అరిచాడు రౌడీల్ని ఉద్దేశించి. వెంటనే భైరవి కేసి తిరిగారు ఆ రౌడీలు. ఆమె నుంచి స్వాధీనం పరుచుకున్న రివాల్వర్ను ఆమె కేసి గురిపెట్టి ప్రయోగించాడు ఒక రౌడీ. ఆ రివాల్వర్ క్లిక్మంటూ సన్నటి శబ్దాన్ని వెలువరించిన తరువాతగానే తెలియలేదు అతనికి అందులో బుల్లెట్లు లేవన్న సంగతి. ఆ విషయం తెలిసిన భైరవి ఆలస్యం చేయకుండా పని కల్పించింది తన చేతిలోని రివాల్వర్కి. ధన్ 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 అంటూ 4 సార్లు భీకరంగా గర్జించింది రివాల్వర్. తమ సహచరుడి చేతిలోని రివాల్వర్ నిరుపయోగమైందని గ్రహిస్తూనే తమ కత్తులకి పని కల్పించబోయారు మిగిలిన రౌడీలు. ప్రారంభ దశలోనే అట్రప్లాప్ అయింది వారి ప్రయత్నం. గాలిని చీల్చుకుంటూ దూసుకొచ్చిన బుల్లెట్స్లో 2 రౌడీలు గుండెల్లోకి చొచ్చుకుపోయి చిక్కటి రక్తాన్ని వెలుపలికి లాగాయి. మిగిలిన 2 మరో 2 కనుబొమ్మల మధ్య రంధ్రాలు సృష్టించాయి. హృదయ విదారకమైన ఆర్తనాదాలను వెలువరిస్తూ నేల మీద పడి విలవిలా తన్నుకోవడం ప్రారంభించారు. చేతిలోంచి ఎగిరి చీకట్లో ఎక్కడో పడిపోయిన తన రివాల్వర్ని కళ్ళు చికిలించుకుని చూస్తూ వెతుకుతున్నాడు శివప్రసాద్. రౌడీలు వెలువరించిన ఆర్తనాదాలు వింటూనే పరిస్థితి తల్లకిందులైందని గ్రహించి సూట్ కేస్ చంకన పెట్టుకుని చెట్లతోపుకు అడ్డం పడి వెనుదిరిగి చూడకుండా ఎర్రమట్టి దెబ్బలకేసి పరుగు తీయటం ప్రారంభించాడు. అతన్ని వదిలిపెట్టే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు భైరవికి. మరేం పర్వాలేదు, భయపడకుండా నా వెనకాలేరా జని అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా శివప్రసాద్ని వెంబడిస్తూ పరుగు తీసింది. మోస్తున్న సూట్ కేసు బరువుగా ఉన్నందువల్ల అదే పనిగా పరుగు తీయటం అలవాటు లేక భైరవి దృష్టికి అందకుండా వేగంగా ముందుకు పోవడం సాధ్యం కాలేదు శివప్రసాద్కి. ఆయాసాన్ని అదిమి పెట్టుకుంటూ అతడు ఫర్లాంగు దూరాన్ని అధిగమించకముందే వెనక నుంచి గర్జించింది భైరవి చేతిలోని రివాల్వర్. అప్పటికే అడ్డదారిని ఎర్రమట్టి దెబ్బలను సమీపించాడు శివప్రసాద్. వెనక నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ తొడలోకి చొచ్చుకుపోయేసరికి బాధగా అరుస్తూ చంకలోని సూట్ కేసు వదిలి బోర్లా పడిపోయాడు. ముందున్న ఎర్రమట్టి దెబ్బ మీద లేచి నిలబడాలన్న ప్రయత్నం వృధా అవుతూ ఉండగా ఆ దెబ్బ మీద నుంచి చాపచుట్టగా దొర్లుకుంటూ పోయి పాడుబడిన అమ్మవారి గుడి ముందున్న ఒక బండరాతిని గుద్దుకుని ఆగిపోయాడు. అప్పటికే పరుగు పరుగున ఆ ప్రదేశానికి వచ్చేసింది భైరవి. ఖాళీ అయిన రివాల్వర్ను అవతలకు విసిరి ఎర్రబడ్డ కళ్లతో చుట్టూ చూసింది. చూస్తూ ఉండగానే ఆమె దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడో చాలా ఏళ్ల కిందట అమ్మవారి గుడి ముందట ప్రతిష్ఠించబడి ఎండకు ఎండి వానకు తడుస్తూ తుప్పుపట్టిపోయిన త్రిశూలం. ఆ త్రిశూలాన్ని చూస్తూనే తనను తాను మర్చిపోయింది భైరవి. శరీరంలోని శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించుకుని భూమికి అంటుకుపోయినట్టున్న త్రిశూలాన్ని బయటికి లాగింది. మరింత ఎర్రబడిపోయాయి ఆమె కళ్ళు. పూనకం వచ్చినట్టు నిలువెల్లా కంపించిపోతూ త్రిశూలాన్ని 2 చేతులతో తలకిందులుగా పుచ్చుకుని శివప్రసాద్ కేసి అడుగులు వేయటం ప్రారంభించింది. సుడులు తిరుగుతూ తన్నుకొస్తుంది చిక్కటి రక్తం. శివప్రసాద్ తొడ మీద బుల్లెట్ సృష్టించిన గాయం నుంచి బండరాతికి గుద్దుకోవడంతో దిమ్మెక్కిపోయిన తలను గట్టిగా విదిలిస్తూ అరచేతులు 2 నేల కానించి పైకి లేవబోతున్నాడు శివప్రసాద్. అతన్ని సమీపిస్తూనే మహిషాసుర మధ్యనలా కుడిపాదాన్ని అతని పొట్ట మీద ఆనించి పైకి లేవకుండా బలంగా అదిమింది భైరవి. శివప్రసాద్ ప్రధాన పాత్ర వహించగా తన తల్లికి జరిగిన ఘోర పరాభవం కళ్ల ముందు లీలగా కదులుతూ ఉండగా వికృతంగా అరుస్తూ త్రిశూలాన్ని విసురుగా గాల్లోకి ఎత్తి బలంగా అతని గుండెల్లోకి దించింది. చివ్వున ఎగజిమ్మి ఆమె ముఖాన్ని తడిపి మరింత ఎర్రగా మార్చేసింది శివప్రసాద్ గుండెల్లోంచి వెలువడ్డ రక్తం. హృదయ విదారకంగా అరిచాడు శివప్రసాద్. అతడి ఆర్తనాదం తనకు శ్రవణానందాన్ని కలిగిస్తున్నట్లు బిగ్గరగా నవ్వుతూ త్రిశూలంతో మరో 2 పోట్లు అతని గుండెల్లో పొడిచింది భైరవి. చిక్కటి రక్తం వెల్లువలా వెలుపలికి వస్తూ ఉండగా అప్పటికే ఒడ్డున పడిన చేపలా గిలగలా కొట్టుకుంటున్న శివప్రసాద్ శరీరంలో చలనం ఆగిపోయింది. అనంతవాయువుల్లో కలిసిపోయాయి అతని ప్రాణాలు.
అయినా ఇంకా నవ్వుతూనే ఉంది భైరవి. తన తల్లి విమలాత్మకు శాంతి చేకూర్చగలిగాను అన్న ఆనందంతో విరగబడి మరీ నవ్వుతుంది. స్టాప్ ఇట్ భైరవి, స్టాప్ ఇట్! ఎవరో బిగ్గరగా అరుస్తూ హెచ్చరించటంతో సడన్గా ఆగిపోయింది ఆమె నవ్వు. నిలువెల్లా ఆక్రమించుకున్న ఆవేశం ఒక్కసారిగా దిగిపోతూ ఉండగా తల గట్టిగా విదిలిస్తూ పక్కకి తిరిగి చూసింది. ఎదురుగా కనిపించాడు ఇన్స్పెక్టర్ మాధవ్. విరక్తిగా నవ్వుతూ త్రిశూలాన్ని యథాస్థానంలో ఉంచి అతని ముందుకు పోయి తల వంచుకుని నిలబడింది భైరవి. ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని నాకు తెలుసు మాధవ్. అందుకే నా హృదయంలో నీకున్న స్థానాన్ని బలవంతంగా చెరిపేశాను. మనసుని కఠినం చేసుకుని పరుషంగా మాట్లాడి నిన్ను నా నుంచి దూరంగా తరిమేయాలని ప్రయత్నించాను. అనుకున్నది సాధించాను. చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నాను. ఇక నిరభ్యంతరంగా నువ్వు నన్ను అరెస్ట్ చేయొచ్చు అంటూ 2 చేతులు ముందుకు సాచింది. చిన్నగా నవ్వుతూ మృదువుగా ఆమె చెంప తట్టాడు మాధవ్. పిచ్చి భైరవి, నేను నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, అభినందించడానికి వచ్చాను. సత్యాన్ని చంపినప్పుడే నాకు తెలుసు ఆ హత్య నువ్వే చేశావని. మిగతా 3 కూడా నువ్వే చంపుతావని కూడా నాకు తెలుసు అన్నాడు. చివ్వున తలెత్తి ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూసింది భైరవి. అవును భైరవి, నీ బీరువాలో ఉన్న బైండ్ పుస్తకాన్ని చదివి అందులోని విషయాలన్నింటినీ జనిత నాకు చెప్పింది. ఆ రోజు నుంచి నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. సత్యం హత్య జరిగిన రోజున డీలక్స్ థియేటర్లో సెకండ్ షోకి వెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో నర్సింగ్ హోమ్ బెడ్ మీద పడుకున్నది. జనార్దన్ హత్య జరిగిన రాత్రి మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో అతిథులతో పాటు మొదటి వరుసలో కూర్చున్నది నువ్వు కాదని నాకు తెలుసు. పర్సనాలిటీలో, బాడీ స్ట్రక్చర్లో ఇంచుమించు నీలాగే ఉండే నీ సెక్రటరీ స్మితకు మాస్క్ వేయడం ద్వారా ఎక్సలెంట్గా మేకప్ చేసి అవసరం అనుకున్నప్పుడు నీ స్థానంలో ఉంచి కావలసినంత ఎలిబి సృష్టించుకున్నావని కూడా నాకు స్పష్టంగా తెలుసు అన్నాడు మాధవ్. నివ్వెరబోయి చూస్తూ కొద్ది క్షణాల సేపు అలాగే నిలబడిపోయింది భైరవి. తేరుకుంటూనే, మై గాడ్, ఇన్ని విషయాలు తెలిసి కూడా నా మీద ప్రేమతో వృత్తికి ద్రోహం చేశావన్నమాట ఆశ్చర్యంగా అడిగింది. నీ మీద ప్రేమతో కాదు, ఆ దుర్మార్గుల మీద పగతో. నువ్వు చంపకపోయినా ఆ దుర్మార్గుల్ని నేను ప్రాణాలతో విడిచిపెట్టేవాడిని కాదు అన్నాడు మాధవ్. ఆ మాటలు అంటున్నప్పుడు కోపంతో స్వల్పంగా కంపించింది అతని కంఠం. మరింత ఆశ్చర్యానికి గురైంది భైరవి. వాళ్ళ మీద నీకు పగేమిటి అని అడిగింది. చెబుతాను భైరవి. ఆ రోజు ఈ విషయం చెప్పాలని నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. నాకు సుహాసిని అన్న చెల్లెలు ఉండేది అని నీకు తెలుసు కదా అన్నాడు మాధవ్. మధ్యలోనే అడ్డుకుంది భైరవి. ఉండేదేమిటి, ఇప్పుడు లేదా అని అడిగింది. లేదు, స్నేహితురాళ్లతో భద్రాచలం పిక్నిక్కి వెళ్లిన నా చెల్లెల్ని బలాత్కరించి చంపేశారు శివప్రసాద్, జనార్దన్, సత్యం, కామరాజులు. ఆ రోజు సినిమా ఇంటర్వెల్లో మీ నాన్నగారిని చూసి భయపడి నేను నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకున్నావు. అది నిజం కాదు. కింద ఉన్న క్యాంటీన్లో టీ తాగి సిగరెట్ కాల్చుకుంటూ ఉండగా భద్రాచలం వెళ్లిన సుహాసిని చచ్చిపోయినట్టుగా టెలిగ్రామ్ వచ్చిందని మా ఇంటి నుంచి కబురొచ్చింది. ఆ విషయం నీతో చెప్పడానికి టైం లేదు. చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పకుండానే వెళ్ళిపోయాను. ఎంతో ప్రేమగా చూసుకునే నా చెల్లెలు సుహాసిని చనిపోయిందన్న ఆవేదనతో కొన్ని రోజుల పాటు ఏ విషయాన్ని పట్టించుకోకుండా తిరిగాను. భద్రాచలంలో ఎంక్వైరీ చేయగా నాగులు అనేవాడికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని పోలీసులు అతని గురించి గాలిస్తున్నారని తెలిసింది. భద్రాచలం పోలీస్ ఫైల్లో చూసిన నాగులిగాడి రూపం నా గుండెల్లో ముద్రించుకుపోయింది. అప్పటికి ఇంకా నాకు ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఆర్డర్స్ రాలేదు. అనుకోకుండా ఏదో పని మీద గుంటూరు వెళ్ళిన నాకు నాగులు కనిపించాడు. నేను సుహాసిని అన్ననని వాడికి తెలియదు. ఆ రాత్రే వాడు ఉంటున్న హోటల్ రూమ్కి పోయి చావబాది నిజం చెప్పించాను. నేను కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక శివప్రసాద్ బృందం పేర్లు బయట పెట్టేశాడు. వాడిని బాత్రూంలోకి తీసుకుపోయి వాటర్ టబ్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాను. నేను గుంటూరు నుంచి విజయవాడ వచ్చేసరికి ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఉద్యోగం రాజమండ్రిలో అనగానే చాలా సంతోషించాను. ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవడానికి ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని భావించి ఇక్కడికి వచ్చాను. ఇది సంగతి అంటూ చెప్పడం ముగించాడు మాధవ్. బరువుగా నిట్టూర్చింది భైరవి. ఆ నలుగురిని ఫినిష్ చేసేదాకా ఓపిక పట్టావే అనుకుందాం. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా అంది. తల అడ్డంగా ఊపాడు మాధవ్. శివప్రసాద్ మిత్ర బృందం లాంటి పరమ నీచుల నేరాలను నిరూపించి వారిని శిక్షించే ఓపిక ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంటుకు లేదు. అటువంటి దుర్మార్గుల్ని, కామాంధుల్ని ఉరికంబం దాకా తీసుకువెళ్లగల దమ్ము, ధైర్యం ఏ పోలీస్ అధికారికి లేదు. ఆడదానివైనా ఆ పని నువ్వు చేయగలిగావు. మేం చేయలేని పని నువ్వు చేసి ఆ చీడ పురుగులను ఏరి పారేసినందుకు నిన్ను అభినందించాలి. దుష్ట శిక్షణలో నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి అన్నాడు మాధవ్. తలెత్తి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఏదో చెప్పబోయింది భైరవి.
చెప్పదలుచుకున్న మాటను ఆమె ఇంకా మొదలు పెట్టక ముందే ఎర్రమట్టి దెబ్బల మధ్య పడి ఉన్న సూట్ కేసుతో అక్కడ ప్రత్యక్షమైంది స్మిత. మాధవ్ అక్కడికి రావడానికి కారణం ఎవరో అప్పుడు అర్థమైంది భైరవికి. ఒకరినొకరు బుజ్జగించుకోవడానికి, మంచి చెడులు మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు మేడం. వెంటనే బయలుదేరకపోతే ముహూర్తం సమయానికి తిరుమల చేరుకోవడం కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడే నిలబడ్డ జనిత చేయి పట్టుకుని అవతలికి లాక్కుపోయింది స్మిత. ఆ ఇద్దరిని అనుసరించే ఉద్దేశంతో 2 అడుగులు ముందుకు వేసినట్లే వేసి వెనుదిరిగి మాధవ్ మొహంలోకి చూసి సిగ్గు ప్రదర్శిస్తూ చెయ్యందించింది భైరవి. చిరునవ్వుతో ఆమె చెయ్యందుకుని మృదువుగా ముద్దు పెట్టుకుని ఆమెతో పాటు గుడి వెనుకున్న కారు కేసి నడిచాడు మాధవ్. అయిపోయిందండి భైరవి నవల. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.